అండి ఈరోజు ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ముందుగా మైదా పిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ముద్దగా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేటట్లు పిండిని ఈ విధంగా కలుపుకొని మూత మూసి ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరగవాతకు తగ్గ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్త కరివేపాకు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్గా నేను దంచి వేసుకుంటున్నాను. ఇది కూడా 1 స్పూన్ వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. కారం అనేది మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత మనం తడిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా పలుచగా వచ్చేటట్లు వత్తుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పొడి పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఇలా 5 రేకులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ 5-6 వరకు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ సైడ్స్లో అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈవెన్గా వచ్చేటట్లు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని కావాలనుకుంటే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ కలిపేసి పిండి రుద్దుకోవచ్చు. తర్వాత వీటిని ఇట్లా 4 పార్ట్స్ వచ్చేటట్లుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఆనియన్ మసాలాను ఇందులో పెట్టుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో 1/2 ఎగ్ పెట్టుకుంటున్నాను. తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా పై వైపున కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే గట్టిగా అతుక్కుంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. అందుకోసమని చివరిలో కొద్దిగా ఆయిల్ అంటించుకోవాలి. ఇదే విధంగా మొత్తం సమోసాలన్నింటినీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఎగ్ మాత్రమే పెట్టుకున్నాను. కావాలనుకుంటే ఫుల్ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్ ఫుల్ పెట్టుకుంటే ఈ విధంగా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్లను ఒక్కొక్కటిగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. చూసారుగా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవచ్చు.